అత్త అల్లుళ్ళ మధ్య సంభాషణ. అల్లుడు, మా ఇంటికి వచ్చి 6 నెలలు అవుతుంది. నా కూతుర్ని తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపో అల్లుడు అని అంటుంది అత్త. ఏంటత్త అంత మాట అనేసా? నీ కూతురు నా ఇంట్లో 6 సంవత్సరాలుంది. నేను నీ ఇంట్లో 6 నెలలు ఉండేసరికి నీ కోపం వచ్చేసిందా ఏ అని అడుగుతాడు అల్లుడు. అది నా కూతురు అత్తవారి ఇల్లు కాబట్టి అది అక్కడే ఉండాలి అని అంటుంది అత్త. ఇది నా అత్తగారిల్లు కదా అని అంటాడు అల్లుడు. దానికి దీనికి లింక్ పెట్టకు, అది వేరు ఇది వేరు అని అంటుంది అత్త. నీ కూతురు దాని అత్తగారి ఇంటి దగ్గర 6 సంవత్సరాలు తిని కూర్చొని ఉంది. అలాగే నేను నా అత్తగారింటి దగ్గర అదే 6 సంవత్సరాలు తిని కూర్చుంటాను. ఆ తర్వాత వెళ్ళిపోతానులే అని అంటాడు అల్లుడు. ఏమండి, నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది భార్య. నువ్వు పుట్టాక అందం పుట్టిందా, అందం పుట్టినాక నువ్వు పుట్టావా, అంత అందంగా ఉన్నావు అని అంటాడు భర్త. ఏంటండి ఎప్పుడు చూసినా అదే డైలాగ్ వేస్తారు అని అంటుంది భార్య. మీ ఆడవాళ్ళు ఆ డైలాగులకే పడిపోతారు కాబట్టి అని మనసులో అనుకొని నిజమే అన్నానే అని అంటాడు భర్త. సర్లే కానీ ఆ ఎదురింటి భార్యాభర్తలు నిన్న ఎందుకు గొడవ పడ్డారు అని అడుగుతుంది భార్య. వాళ్ళ ఆవిడ వాట్సాప్లో ఎవరితోనో చాటింగ్ చేసిందంట. ఆ విషయం వాళ్ళ ఆయనకు తెలిసిపోయింది, అందుకే గొడవ అని అంటాడు భర్త. వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఆమె పక్కన నిల్చొని మరీ ఫోన్ చూస్తున్నారు. ఫోన్లో ఏం చూస్తున్నారు అని అడుగుతుంది భార్య. వచ్చిన మెసేజ్లన్నీ డిలీట్ చేస్తున్నాను అని అంటాడు భర్త. మీరెందుకు డిలీట్ చేయడం, అలాంటి వాళ్ళకి 4 తగలాలి అని అంటుంది భార్య. ఆ చాటింగ్ చేసింది నేనేనే, అది తెలిస్తే ఇది నన్నేం చేస్తుందో అని మనసులో అనుకొని గొడవ పెద్దది కాకుండా చేద్దాం అని డిలీట్ చేశాను అని అంటాడు భర్త. అన్నా అన్నా ఆగన్నా, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు ఏంటి అని అడుగుతాడు చింటూ. ఏంట్రా తమ్ముడు, ఎందుకు పిలిచావు అని అడుగుతాడు చందు. ఏం లేదన్నా, మా అమ్మ దగ్గరికి ఒకసారి రా అని అంటాడు చింటూ. ఎందుకురా, నాతో మీ అమ్మకి ఏం పని అని అంటాడు చందు. పనేం కాదన్నా, మా అమ్మ ఉదయం నన్ను కొడుతూ ఈ ఊరిలో నీకన్నా పెద్ద ఎదవ ఎవడూ లేడు అని తిట్టింది. కానీ మా అమ్మకు తెలియదు కదా నాకన్నా పెద్ద ఎదవ ఉన్నాడు, అది నువ్వే అని అంటాడు చింటూ. హలో అమ్మా, నేను మా ఆయనతో పడలేకపోతున్నాను, నేను ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను అని అంటుంది కూతురు. వద్దమ్మా, వస్తే నేను నీతో పడలేను అని అంటుంది అమ్మ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.